నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి వాళ్ళ నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం. మరి అలాగే శరన్నవరాత్రులు కూడా రేపటి నుంచి మొదలవుతున్నాయి కదా. మరి అందుకనే మన తెలుగు రుచి చక్కగా మంచి మంచి వంటలతో ముస్తాబై సిద్ధంగా ఉంది. మరి చూడ్డానికి మీరు కూడా రెడీ కదా? మరి అయితే మొదలు పెట్టేద్దాం. మరి వాళ్ళ ఆహా ఏమి రుచిలో ఏ వంట చూడాలంటే షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పాలి. సో రాజు గారు స్వాగతం. నమస్కారం రాజుగారు. నమస్కారం అండి. ఇవాళ నుంచి బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిపోతుంది. నేను శరణ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. మంచి వంటలు చేసేస్తారని మీ పరంగా చెప్పేశాను నేను, మీ మాటగా. ఎస్, తప్పకుండా మీ మాట. అసలు నేను అంటే పొల్లు పోనివను. ఈరోజు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా, అంటే దక్షిణాది వంటకమే, మలబార్ ప్లేస్కి సంబంధించింది. కొంచెం కమ్మకమ్మగా ఉంటుంది. మలబార్ పన్నీర్ అండి. కేరళ ప్రాంతంలో వచ్చేది కదా మలబార్ అంటే? అవునండి. అక్కడికి సంబంధించిన పన్నీర్. ఎస్, ఆ ఫ్లేవర్స్తో ఉంటుంది. వావ్, వింటున్నారా? ఆల్రెడీ స్పెషల్ డిష్ రెడీగా ఉంది, మలబార్ పన్నీర్. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? మలబార్ పన్నీర్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, కొబ్బరి పాలు 1.5 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో మొదలు పెడదామండి. ఓకేనండి. సో దీంట్లో ముఖ్యంగా మనకు కావాల్సినవి కొబ్బరి పాలండి. సో ఇంట్లో అందుబాటులో ఉంటే మనం రెడీ చేసుకోవచ్చు. అంటే ముక్కలు కట్ చేసి కొద్దిగా వాటర్ వేసి మనం మిక్సీ తిప్పేసేసి వడగట్టేసుకుంటే మనకు కొబ్బరి పాలు వచ్చేసి చిక్కటి. సో లేదంటే మనకు మార్కెట్లో ఉన్నాయి. ఎస్ అండి, అలా తెచ్చుకున్నా చేసుకోవచ్చు. సో ముందుగా పన్నీర్ ముక్కలు కొంచెం వేయించుకుందామండి. ఓకే, లైట్గా ఉంటుంది. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుందండి. ఓకే, పన్నీర్ వేయించాక వేరే టేస్ట్ వస్తుంది కదండి? అవునండి. కొంచెం అంటే ఎడ్జెస్ ఉన్నాయి కదండి, అక్కడ కొంచెం కలర్ చేంజ్ అయితే మనకు సరిపోతుంది. సో సింపుల్ రెసిపీ ఇది. ఎక్కువగా అంటే హడావిడి కూడా ఏముండదు మనకంటే వస్తువుల్లో కూడా చాలా తక్కువ సామాగ్రితో మనం ఇది చేసేసుకోవచ్చు అండి. ఓకే. సో మెయిన్గా మనకు ఆ పాలు ఒక్కటి సిద్ధమైపోతే ఫాస్ట్గా అయిపోతుంది డిష్ కూడా. ఓకే. సో కొద్దిగా లైట్ బ్రౌన్ లైట్గా ఇగో ఇక్కడ వచ్చింది గోల్డెన్ బ్రౌన్. ఎస్, కొంచెం లైట్గా ఆ అంచులకి వచ్చేస్తే సరిపోతుందండి. కొంచెం క్రిస్పీగా బాగుంటుంది కదా ఇలా ఉంటే? ఎస్. సో ఇది రోటీతో బాగుంటుందా, రైస్తోనా, ఎలా అంటారు? రెండింటితోనూ తీసుకోవచ్చు అండి. మనకు రోటీతో కూడా బాగుంటుంది, అలాగే రైస్తో కూడా కాంబినేషన్ బాగానే కుదురుతుంది. సో అక్కడ మలబార్లో అంటే ఇది ఏమైనా కోకోనట్ ఆయిల్లో చేస్తారా అండి ఫుడ్ని, లేకపోతే ఎలా? నార్మల్ ఆయిల్తో కూడా చేసుకుంటూ ఉంటారు. కోకోనట్ ఆయిల్ అక్కడ వాళ్ళ లోకల్ ఫ్లేవర్స్ ఏంటంటే కొబ్బరి నూనె కదా. ఎస్, దాంతో కూడా చేసుకుంటారు. సో ఆ ఫ్లేవర్ కొంచెం అప్పుడప్పుడు మనం కూడా టేస్ట్ చేస్తాం అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. కానీ మనం తలకి రాసుకునే కొబ్బరి నూనె వేరు, వండుకునే కొబ్బరి నూనె వేరు, అది గుర్తుపెట్టుకోవాలండి. చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది కదా, నాకు కూడా ఉండేది. అది వేరు ఇది వేరు. కాబట్టి ఎడిబుల్ అంటే తినే కొబ్బరి నూనె వేరే దొరుకుతుంది మీకు, అది కొనుక్కుంటే కనుక అది వేసి ట్రై చేయొచ్చు. అప్పుడప్పుడు ఇలా కేరళ వంటకాలు ట్రై చేయొచ్చు. డిఫరెన్స్ తెలుస్తుందా అండి? తేడా తెలుస్తుంది. రుచిలో చాలా తేడా ఉంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు పల్లి నూనెకు, తర్వాత నువ్వుల నూనెకు, అలాగే కొబ్బరి నూనెకు అలా రుచిలో తేడా ఉంటుంది. తెలుస్తుంది, ఈజీగా తెలుస్తుంది. ఓకే. సో ఆల్మోస్ట్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిపోయింది కదండి. సో వీటిని మనం తీసేసుకున్నాం. ఓకే. సో పోపు కూడా జస్ట్ ఒక ఆవాలు సరిపోతుంది మనకు. జనరల్గా మనం జీలకర్ర ఆవాలు లేకపోతే ఒక్కోసారి పోపు దినుసులు అన్నీ కూడా వేసుకుంటాం కదా. సో ఇక్కడ ఖాళీ ఆవాలు సరిపోతుంది. ఓకే. సో ఆయిల్ ఇదే మనకు సరిపోతుంది. సో ముందుగా ఆవాలు
జనరల్గా ఎక్కువగా మనకు అంటే మష్రూమ్కి చెప్తూ ఉంటాం ఫ్రెష్గా తీసుకుంటేనే బాగుంటుందని. సో ఇక్కడ పన్నీర్ కూడా ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ కూడా బాగా వస్తుంది. లేకపోతే కొంచెం అది పాడైపోయినా ఎక్కువ స్టోర్ ఉన్న కొంచెం పులుపు అనేది వచ్చేస్తుంది దాంట్లో, అప్పుడు ఆ టేస్ట్ అనేది పోతుంది. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో కొంచెం ఫైన్గా కట్ చేసుకుంటే మనకు కొద్దిగా ఆ గ్రేవీ టైప్లో వచ్చేస్తుంది. ఇవి కొంచెం మగ్గితే సరిపోతుందండి. అంటే ఆ ఉల్లి ఘాటు, సో ఆ ఘాటు అనేది కొంచెం తగ్గాలి. మిగతాది మామూలుగా బ్రౌన్ కలర్లో రాకపోయినా మనకు పర్లేదు. ఓకే. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు. సో ఇదే ఘాట్ అండి మన దీంట్లో. సో విడిగా మళ్ళీ కారపొడి లాంటిది ఏం వాడట్లేదు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అల్లం వెల్లుల్లిపాయది ఆ పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు. సో మన డిష్లలో ఎక్కువగా ఇది వాడుతూ ఉంటాం కదా. సో దాని స్మెల్ చాలా బాగుంటుంది. అంటే కొన్ని రకాల సౌత్ ఇండియన్ డిషెస్ లో ఏదైనా మనం పన్నీర్ చేసుకొనివ్వండి, ఏం చేసుకొనివ్వండి, మాక్సిమం గా తప్పకుండా కరివేపాకు వేస్తే దానికి ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది కదా. ఓకే. పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేగనక్కర్లేదండి. సో కొంచెం ఆ పచ్చిమిర్చి ఘాటు తెలుస్తుండాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కొబ్బరి పాలు వాడుతున్నాం కదా, కమ్మదనం మరీ ఎక్కువైతే కూడా కొంచెం తినలేము మనం. కొంచెం ఆ పచ్చిమిర్చి ఘాటు తెలుస్తుండాలి. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు మనం కొబ్బరి పాలు, కొంచెం పసుపు. సో వైట్గా కావాలి గ్రేవీ అనుకున్నప్పుడు పసుపు ఒకటి మనం అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. సరిపడా ఉప్పు. రాజుగారు, కొబ్బరి పాలు కూడా విరగడం లాగా ఉంటుందా మన మామూలు పాలు లాగా? లేదండి, లేదు కదా. మామూలు పాలు ఒక్కొక్కసారి చూడండి మనం వేస్తే ఇలా విరిగినట్టు అవుతుంది కదా. దీనికి ఏం ప్రాబ్లం లేదు. సో ఇది కొంచెం అలా ఉడుకుతున్నప్పుడే మనం వేయించి పెట్టేసుకున్న పన్నీర్ ముక్కలు. సో కమ్మగా ఉండే ఒక డిష్ అన్నమాట ఇది. ఎస్. ఒక 2 నిమిషాలు మగ్గితే సో ఆ పన్నీర్లో కూడా ఈ కొబ్బరి పాలు, ఆ పోపు వేసుకున్నవి అన్ని ఫ్లేవర్స్. ఎస్, మంచి స్మెల్ వస్తుంది అప్పుడే. కొత్తిమీర మంచిదైంది, పసుపు వేసారు, లేకపోతే అంతా తెల్లగానే ఉండేదేమో కొబ్బరి పాలు, పన్నీర్. నేను చెప్తున్నాను, ఒకవేళ అలా కావాలి వైట్ గ్రేవీలో కావాలి అనుకున్నప్పుడు అలా కూడా బాగానే ఉంటుంది. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. కమ్మటి వాసన వస్తుంది. ఎస్ అండి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో మలబార్ పన్నీర్ రెడీ అండి. మలబార్ పన్నీర్ రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. మలబార్ పన్నీర్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కల్ని వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే పాన్ లో ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో కొబ్బరి పాలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మలబార్ పన్నీర్ రెడీ. మలబార్ పన్నీర్ టేస్టింగ్ టైం. సో కొబ్బరి పాలు వచ్చింది జస్ట్ అంటే మనకి కొబ్బరి పాలలో చెప్పలే అంటే కొబ్బరిని బట్టి కూడా మనకు ఫ్లేవర్స్ మారుతూ ఉంటాయి కదండి. కమ్మటి టేస్ట్ అండి. ఎంత బాగుందో. రోటీ కానీ రైస్ కానీ రెండింటితో చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
మీకోసం మొదటి చిట్కా. అప్పడాలు ఒకసారి ప్యాకెట్ ఓపెన్ చేసి గాలికి అలాగే వదిలేసామనుకోండి, అవి మెత్తబడిపోతూ ఉంటాయి, కాస్త విరిగిపోతూ కూడా ఉంటాయి కదా. అందుకని ప్యాకెట్ తిరిగి క్లోజ్ చేసుకొని బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో కనుక ఉంచుకున్నట్లయితే అప్పడాలు మెత్తబడిపోకుండా విరిగిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నమస్కారం. నేను మీ మధులిక. ఇవాళ ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ స్వీట్ ఏంటంటే కోవా ఖర్జూర్ హల్వా. కోవా ఖర్జూర్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: కోవా ఖజూర్ హల్వా కావాల్సిన పదార్థాలు: కోవా అరకప్పు, ఖజూరం పేస్ట్ అరకప్పు, డ్రై ఫ్రూట్స్ పావు కప్పు, ఉప్మా రవ్వ అరకప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు కొద్దిగా. ముందుగా మనం కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లైట్గా వేగాక దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం రవ్వని వేయించుకుందాం. రవ్వని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఈ స్వీట్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇందులో ఏ మాత్రం షుగర్ కూడా వాడట్లేదు. దీంట్లో కావాల్సిన స్వీట్నెస్ మనకు ఖర్జూరం పేస్ట్ నుంచే వచ్చేస్తుంది. సో రవ్వ లైట్ బ్రౌన్ కలర్గా వేగింది కాబట్టి దీంట్లో మనము పాలను యాడ్ చేసుకుందాం. దీంట్లోకి కావాలంటే మనం కొద్దిగా పాలు కానీ నీళ్లు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా ఉడికించుకుందాం. ఖర్జూరం పేస్ట్ని నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. ఖర్జూరాలని గింజలు తీసేసి ఇలా మిక్సీలో పేస్ట్ పట్టడమే. ఇప్పుడు ఈ ఖర్జూరం పేస్ట్ని మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇందులో కోవా కూడా యాడ్ చేసుకుందాం. సో కోవా కూడా యాడ్ చేసేసుకుందాం. కోవా కరిగిపోయే వరకు దీన్ని బాగా కలుపుకుందాం. ఇందులో మన స్వీట్ కంటెంట్ ఖర్జూరమే కాబట్టి సో అది మీకు ఎంత స్వీట్నెస్ కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కోవా కరిగిపోయే వరకు మనం దీన్ని కలుపుకొని ఇది దగ్గరకు వచ్చాక సో ఇది బాగా కరిగిపోయింది కాబట్టి దీని లాస్ట్ టచ్ యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, మన స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. యాలకులు పొడేసాం కదా, మంచి సువాసన వస్తుంది.
మన కోవా ఖర్జూర్ హల్వా రెడీ. తయారీ విధానం మరొకసారి. కోవా ఖజూర్ హల్వా తయారీ విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఖర్జూరం పేస్ట్, కోవా, యాలకుల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే కోవా ఖజూర్ హల్వా రెడీ. కోవా ఖర్జూర్ హల్వా తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. రాజ్ గారు, టేస్ట్ చూసి చెప్పండి. కోవా ఖర్జూర్ హల్వా. ఓకే, స్మెల్ బాగా వస్తుంది. అంటే ఖర్జూర్ మీరు పేస్ట్లా చేసి వేశారు కదా, యా. మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా ఉంది స్వీట్నింగ్. అలాగే మధ్య మధ్య డ్రై ఫ్రూట్స్, కోవా ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఇలా అంటే అప్పుడప్పుడు మనం అంటే పంచదార, చాలా మంది అంటే స్వీట్ అంటే పంచదారే అంటారు. అవును. అలా కాకుండా ఇలా న్యాచురల్ స్వీట్నింగ్ ఇలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది మనకి. ఎస్, చాలా బాగుందండి. షుగర్ వద్దు, షుగర్ తినము అనుకున్న వాళ్ళు స్వీట్ ట్రై చేయాలంటే ఇది డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దోస, ఆవకాయ, పచ్చళ్ళు ఇలాంటివి చేసుకునేటప్పుడు కొద్దిగా ఇంగువను పొడి చేసి తాలింపులో వేసుకున్నట్లయితే ఇవి మరింత కమ్మటి వాసనతో టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్ లోకి వచ్చేసాం కాబట్టి ఏ ఫుడ్ చేస్తున్నారు మా గుడ్ ఫుడ్ లో? ఈరోజు సోయా బేస్ తీసుకుంటున్నానండి. సోయా మిల్క్తో మనం అంటే వాడుకుంటూ చేసుకుంటున్నాం. సోయా ఉత్తప్పం అండి. సో ఇది ఇక్కడ సోయా పాలు వాడుతున్నాం. అలాగే సోయా మనకు కీమా టైప్లో దొరుకుతుంది కదా, నగెట్స్ టైప్లో. సో అది కూడా వాడుతున్నాం. వావ్, సో చాలా బాగుంది, గుడ్ ఐడియా కదా. అవునండి. సోయా ఉత్తప్పం చేసుకోవడం మీకు తెలుసా? మేము చూపిస్తాము. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? సోయా ఉత్తప్పానికి కావాల్సిన పదార్థాలు: సోయా పాలు 1/2 లీటర్, ఉప్మా రవ్వ 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సోయా ఉత్తప్పానికి కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇది మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అండి. సో మామూలుగా ఉత్తప్పం అంటే మనకు దోశ పిండి లాగే ఒక పూట ముందుగా నానబెట్టేసుకొని గ్రైండ్ చేసి పులవడానికి కదా. సో ఇక్కడ ఏం అక్కర్లేదు మనకు. రెడీ మేడ్ ఇన్స్టెంట్ అంటారా? ఉప్మా రవ్వతో చేసుకుంటున్నాం. ఓకే. సో ముందుగా రవ్వ, దీంట్లో సోయా గ్రాన్యూల్స్ అండి. కొద్దిగా గ్రాన్యూల్స్ నానబెట్టాలండి. అలాగే మామూలుగా ఉత్తప్పంలో వేసుకునేవన్నీ కూడా ఉల్లిపాయలు, ఇవి పైనుంచి అయినా వేసుకోవచ్చు. బట్ దీంట్లో ఇలా కలిపేసుకుంటే ఆ ఫ్లేవర్స్ కూడా పిండికి బాగా పట్టుతుంది. మేము మా ఇంట్లో అలాగే వేస్తాం కదా. పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆ పులుపు తెలియడానికి పెరుగండి. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. అవును, అందుకనే ఉత్తప్పం పులిసిన పిండితో చేస్తూ ఉంటాం కదా. ఇంక సరిపడా ఉప్పు. ఓకే. సోయా పాలు అండి. సో ఇవి కూడా మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి. అవును. సో అన్స్వీటెండ్ సోయా పాలు, న్యాచురల్, స్వీట్గా లేనిది. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. అన్స్వీటెండ్ సోయా న్యాచురల్ మిల్క్ అని వస్తుంది, అది తీసుకోవాలి. అంటే కొంచెం ఈ రవ్వ ఉంది కదండి. అవునండి. ఆ రవ్వ కొద్దిగా నానాలేమో కదా. నానాలండి. లేకపోతే కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం. సో ఆ రవ్వ ఈ పాలను పీల్చుకున్న తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఇది అప్పుడు చూసుకొని మనం వేసుకునే పైనుంచి వేసుకోవచ్చు. మళ్ళీ అప్పుడు వేసేసి కలిపేసుకొని, సో అంటే మనకు కరెక్ట్ ఉత్తప్పం వేసుకునే థిక్నెస్ అనేది చూసుకోవాలి. ఓకే. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర. సో ఇదంతా కూడా బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసేద్దాం. సో ఈలోగా మీకు బోర్ కొట్టుకుని కారం చూపించేస్తాను.
బోర్ ఎక్కడండి బాబు, మీరు బోల్డ్ చేస్తున్నారు ఇక్కడ, ఒకవైపు వంట ఇంకోవైపు కార్వింగ్, మల్టీ టాస్కింగ్ అసలు మీరు. ఎస్, దీన్ని పక్కన పెట్టేసేద్దామండి. సో నానాలన్నమాట కాసేపు నానాలి, రవ్వ నానితే మనకు బాగుంటుంది. సో ఫ్లవర్ చేస్తున్నానండి. పువ్వు. ఎస్. సో ప్లేట్ కార్వింగ్. ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో ఇలా పల్చగా ఉండాలి. ఇలా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఫ్లాట్గా పడుకోబెట్టేసి వాటిని అలా వాల్ చేసి ఒక పక్కన అలా అయినా చుట్టుకోవచ్చు అండి, ఎలా కంఫర్ట్ ఉంటే అలా. అంటే అది నుంచే పెట్టచ్చు, పడుకుంటే పడుకోబెట్టచ్చు. ఓపిక లేకపోతే కానీ చుట్టుకోవాలి. ఇలా ఫ్లవర్ మనం కీరాతో చేసేసుకొని బేస్ వచ్చేసి మళ్ళీ దీంట్లో టమాటోతో ఇస్తున్నామండి. ఓకే. పాన్ ఆన్ చేసి పెట్టినా అండి, వేడెక్కుతుంటుంది. సో లోటస్ లాగా మనం ఇక్కడ పెటల్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఇది ఒక్కొక్క దాన్ని స్కిన్ ఓపెన్ చేస్తున్నాం. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మధ్యస్థంగా ఉండాలి. సో వీటిని ఇలా బయట వైపు బెండ్ చేసేసుకొని ఈ మధ్యలో ఉన్నది కట్ చేసేస్తాం. ఓ పర్లేదు, దాంతో కూరగా చేసేసుకోవచ్చు. ఎస్ కదా, వేస్ట్ చేయకుండా. ఈ మధ్యలో కొంచెం ఈ జ్యూస్ ఇది కూడా తీసేస్తే అది కూర్చోడానికి సులువుగా ఉంటుంది. ప్లస్ సైడ్లోంచి కొంచెం దానికి సపోర్టివ్గా కూడా ఉంటుంది. ఓకే. సో ఇలా మనం అరేంజ్ చేసేసుకోవచ్చు ప్లేట్స్లలో. వెరీ నైస్. వావ్, చూసారండి ఎంత బాగుందో, చాలా అందంగా ఉందండి, బాగుంది, ఈజీ కూడా. థ్యాంక్ యూ. పెద్దంత కష్టపడక్కర్లేదు మనం. సో మనం ట్రై చేద్దామే. ఇప్పుడు ఊతప్పం టైం. సో నానిందంటారా అండి? నానిపోయిందండి. నానిపోయింది. గుంట కట్టేస్తారా? కొద్దిగా పెనానికి కొద్దిగా నూనె నెయ్యో రాసి దాని మీద వేసుకుంటే ఊతప్ప ఉంటుంది. యమ్ యమ్. అంతేనా? ఎస్ అండి. సో దీంట్లో కావాల్సింది ఇంకా మనకు నచ్చిన వెజిటేబుల్, క్యారెట్ తురుము కానీ, బీన్స్, గోబీ ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చండి. జనరల్గా ఎలా అయితే మనం వెజ్ ఉత్తప్పం అలా వేసుకుంటాం కదా, అలాగే. అలా నేను అలాగే చేస్తాను తెలుసా. క్యారెట్ తురిమి అన్నీ వేసేస్తూ ఉంటాను అందులో, పాలకూర. పిల్లల కోసం అది ఇస్తారా? కొద్దిగా కాలాలేమో. కొంచెం కాలాలి. సో అప్పటికప్పుడు వేసుకునే ఒక ఇన్స్టెంట్ ఊతప్పం అన్నమాట. ఎస్. సో అది కూడా సోయా పాలతో. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందంటే ఇది మరీ ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవాలంటే సోయా పాలు హై న్యూట్రిషనల్ ఉంటుంది కదా, కాబట్టి అలా చూసుకొని చేసుకుంటే బాగుంటుందండి. బాగుంది ఈ ఐడియా. కొద్దిగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుందేమో కదండి, ఎందుకంటే రవ్వ బేస్ వాడుకున్నాం కదండి. రవ్వ వేసాం కదా. కాలిందండి? ఎస్ అండి. సో దీన్ని ఇటువైపు టర్న్ చేసుకున్నాం. మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలేమో కదా, లైట్గా ఒక 2 చుక్కలు వేస్తే సరిపోతుంది సైడ్లోంచి. భలే కలర్ కూడా వచ్చింది. ఇది హై ఫ్లేమ్ లో కాకుండా సన్నటి సెగపై చేసుకోవాలి కదా. చేసుకోవాలి, మొత్తం మాడుతుంది. కొద్దిమంది పిల్లలు అంటారు దోశలు వేసినా ఏ చేసినా క్రిస్పీ అంటూ ఉంటారు. అవునవునవును. సో ఇది బాగుంటుంది, క్రిస్పీ క్రంచీ ఇదేనా? ఓకే. సో అంటే రవ్వ బేస్ ఉంది కాబట్టి ఎక్కడైతే మనకు అది పెనంతో కాంటాక్ట్ అవుతుందో అక్కడ కొంచెం కరకరలాడుతూ వస్తుంది. సో వేడిగా అలా పక్కన నిలబెట్టేసుకొని డైరెక్ట్ వేస్తూ ఉంటే ఫుల్గా తినేసేస్తారు.
సో రెగ్యులర్గా మామూలుగా పెసర్లతో రకరకాల ఇప్పుడు మిల్లెట్స్తో కూడా చాలా చేసుకుంటూ ఉంటున్నాం. అవునవును. అప్పుడప్పుడు ఇలా పాలు కూడా మారిస్తే మనకు సోయా పాలు లాంటివి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకొంచెం వేగితే మనం తీసేసుకోవచ్చండి. తీసుకోవచ్చు. ఓకే. సో ఇది రెగ్యులర్గా మనము పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ దేంతోనే తీసుకోవచ్చు. ఓకే, బాగుందండి. అంటే ఈవినింగ్ స్నాక్ ఒక బెస్ట్ అనిపిస్తుంది నాకు, బెస్ట్ ఐటమ్ అనేది. ఎస్. బికాజ్ మన ప్లానింగ్ లేకుండా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే ఇన్స్టెంట్ ఫుడ్ లాగా. ఎస్, రవ్వ మామూలుగా ఎట్లా ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. సో ఇలా ఉత్తప్పం వేసుకోవచ్చు, లేకపోతే ఇదే పిండి బ్యాటర్ని మనం గుంత పొంగడాల్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో వేడిగా సోయా ఉత్తప్పం రెడీ అండి. సోయా ఉత్తప్పం రెడీ. మనం ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. సోయా ఉత్తప్పం తయారీ విధానం. ముందుగా సోయా గ్రాన్యూల్స్ని నానబెట్టి ఉంచుకోవాలి. ఒక బౌల్లో ఉప్మా రవ్వ, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, జీలకర్ర, పెరుగు, ఉప్పు, సోయా పాలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ఉత్తప్పంలా వేసి నూనెతో కాల్చుకోవాలి. అంతే, సోయా ఉత్తప్పం రెడీ. సోయా ఉత్తప్పం ప్లీజ్. పైన క్రంచిగా వచ్చింది, లోపల అంత సాఫ్ట్. చాలా బాగుంది. చెప్పేంత వరకు కూడా ఇది రవ్వతో చేసామంటే నమ్మరు. రవ్వ కాదు, సోయాతో చేసామన్నా కూడా నమ్మడం కష్టమే. ఎస్, ఎందుకంటే ఎంత సాఫ్ట్ గా ఎలా ఉందంటే చాలా బాగుంది. రెగ్యులర్ గా తినే దానిలాగానే ఉంది. అంటే పిల్లలు కొన్ని రకాలు ఇలా చూసినా మనం వాళ్ళకంటే చెప్పినా ఇలాంటివి వేస్తున్నాం అంటే అబ్బో ఎలా ఉంటుందని చెప్పి ముందుగా భయపడిపోతారు. ఫ్లేవర్ వచ్చింది. ఎస్ ఎస్ అండి, చాలా బాగా వచ్చింది. బాగా వచ్చిందండి, చాలా చాలా బాగుంది. సోయా నగెట్స్ ఎవరు ఇంట్లో తినట్లేదా? ఇలా ట్రై చేయండి, తప్పకుండా తినేస్తారు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నిద్ర సరిగా పట్టకపోతే ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవడమే కాకుండా కాస్త అసహనంగా, చిరాగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతూ ఉంటాము. ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా. అందుకని ప్రతిరోజు కూడా సుఖంగా నిద్రపోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిద్రలేమితో బాధపడేవారు, నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడేవారు ఈ చిట్కా ట్రై చేసి చూడండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో 2 స్పూన్ల తేనె కలుపుకుని ఆ నీళ్లు తాగి పడుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. మరి ఇవాళ మన షెఫ్ స్పెషల్లో ఏం చేస్తున్నారు షెఫ్ గారు? పండుగలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదండి. సో కొంచెం ఒక అంటే ట్రెడిషనల్ ఐటమ్ ఒకటి నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మనకి అంటే వాటర్ వెజిటబుల్స్, పొట్లకాయ కానీ సొరకాయలు, బీరకాయలు బాగా కాస్తూ ఉంటాయి. ఈరోజు నేను పొట్లకాయతో ఉల్లికారం చేస్తాను. పొట్లకాయ ఉల్లికారం. ఎస్. ఓకే, పొట్లకాయ ఉల్లికారం కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. పొట్లకాయ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 3, ఎండుమిరపకాయలు 8, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఇంగువ చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పొట్లకాయ ఉల్లికారానికి పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా మనం ఉల్లికారం రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి ఎండుమిరపకాయలు. ఓకే. సో ఆ ఎండుమిరపకాయలు ఘాటును బట్టి ఎక్కువ తక్కువ అనేది చూసుకోవచ్చు. అలాగే ఇంట్లో వాళ్ళు తినే కారం బట్టి. ఇది కారం అన్నారు కాబట్టి ఉల్లిపాయది కారం పడాలండి ఆ మాత్రం. ఎస్. సో అందుకంటే మనం ఇచ్చిన కొలతలు బట్టి కాకుండా వాళ్ళకి ఇంకొంచెం ఘాటు ఎక్కువ తింటారు, లేదా వాళ్ళ వాడే మిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉందనుకుంటే అప్పుడు చూసుకొని వేసుకోవాలి వాళ్ళు. అది కరెక్టే అండి. మేము కొలతలు ఇస్తాము, కానీ మీ రుచికి ఎలా మీకు కన్వీనియంటో చూసుకుని మీ ఇంట్లో ఉన్న పదార్థాలు ఎంత ఈయన అన్నట్టుగా ఎంత కారం ఉన్నాయో లేకపోతే చప్పగా ఉన్నాయో వాటి బట్టి మీరు వేసుకోండి. సో బెస్ట్ తక్కువలోనే వేసుకుంటే బెటర్. అవునండి. కావాలంటే పైనుంచి ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఒకసారి ఎక్కువగా వేసేసుకున్నారనుకోండి దాని తర్వాత పొట్లకాయ తెచ్చుకోవడం కష్టం అవుతుంది కదా.
ఒకసారి చేసుకుంటే అంటే తెలుస్తుంది వాళ్ళకు కూడా, ఇంట్లో వాడే పదార్థాలు రెగ్యులర్గా వాడుతుంటారు కాబట్టి అది ఎంత ఘాటుగా ఉంది అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. అవును. సో ఈ కొంచెం వేగిన తర్వాత ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర అండి. సో ఏవైనా ఇలా మసాలా దినుసులు కొద్దిగా వేయించడం వల్ల వాటిలో ఉండే సువాసన టైప్ అది ఉంటుంది కదా, అందులోని అది ఘాటు కొంచెం చాలా బాగా బయటకు వస్తుంది అది. సో డైరెక్ట్గా చేసుకునే కన్నా ఎప్పుడైనా ఏదైనా పొడులు చేసుకునేప్పుడు కొంచెం దూరగా, మరీ ఎక్కువ కూడా కాదు, కొంచెం దూరగా అది వేగిన తర్వాత దాని స్మెల్ మనకు తెలుస్తూ ఉంటుందండి. అవును. సో దాని అర్థం అది కరెక్ట్గా వేగింది అని. మనం ఇంట్లో చారు పొడి, సాంబార్ పొడి చేసుకున్నప్పుడు చేసిన రోజు చాలా బాగుంటుంది. ఆ డబ్బాలో పెట్టుకున్నాక మొన్నాడు చేస్తే నెక్స్ట్ వీక్ ఎప్పుడో అంతే పుష్పంటుంది, అది కొంచెం తగ్గిపోతుంది. తగ్గుతుంది. సో వీటిని ఫస్ట్ మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం, కొంచెం చల్లారాలండి. డ్రై ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని మనం పొడి చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం తేమ ఉన్న వాటిని వేసేస్తే సో అప్పుడు అన్ని కలిసి కొంచెం ఫైన్గా తయారవుతాయి. చాలా మంది ఏంటంటే వీటితో పాటే ఉల్లిపాయలు వేసేస్తే ఉల్లిపాయలో కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది, నీరు ఉంటుంది. సో దానివల్ల ఈ దినుసులు అనేది ప్రాపర్గా మనకు మెత్తబడవు, పొడి కాదు. సో అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనం చేసుకున్న డిష్ చాలా బాగా వస్తుంది. సో ఇలా పొడి అయిన తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయ ముక్కలండి. ఓకే. సో మీరు అన్నట్టుగా ముందు బాగా పొడి చేసేసుకోండి, దాని తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఎస్. సో ఉల్లి కారంలో కూడా ఈ ఇప్పుడు ఉల్లిపాయలు వేసి ఏదో పేస్ట్ చేసుకుంటున్నాం, మరి ఫైన్గా ఉండకూడదు, కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం అక్కడక్కడ కొంచెం లైట్గా ముక్కలు తగులుతుంటే బాగుంటుంది. ఓకే. సో ఇలా సరిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఓకే. సో మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాం. ఆయిల్. సో ఉల్లికారం ఇలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే అది కూడా వేగాలి కదా కొంచెం. ముందుగా పోపు దినుసులు. ఓకే. సో దీంట్లో పప్పుల పోపు అయితే బాగుంటుందండి. ఓకే. సో జీలకర్ర, ఆవాలు, పప్పులు వేసి. అవునండి. పోపు. ఓకే. సో ఇది కొంచెం దూరగా కావాలి. దీంట్లో కొంచెం పులుపు కావాలి అని అనుకుంటే చింతపండు కొంచెం మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకునేప్పుడే వేసుకోమంటారు, చింతపండు వేసేసి కొంచెం అది కూడా మనం తిప్పేసుకుంటే కొంచెం లైట్ ఆ పులుపు అనేది యాడ్ అవుతుంది. ఓకే. కానీ ఉల్లికారం ఇలాగే బాగుంటుందేమో కదండి. ఘాటు కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు, కొంచెం పులుపు కూడా యాడ్ కావాలి అనుకుంటే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అడిషనల్గా అంతే. సో దీంట్లో 1-2 మిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఓకే. వెల్లుల్లి రెబ్బలు ఇలా పోపులో వేసుకుంటేనే బాగుంటుంది, అంటే పేస్ట్లో కన్నా. ఓకే. అది కూడా ఆప్షనల్ అండి, ఇందులో ఉంటే బాగుంటుందండి. ఓకే. తర్వాత కొద్దిగా ఇంగువ అండి. ఇంగువ. సో ఉల్లితో పాటు ఆ ఫ్లేవర్లో మధ్య మధ్యలో అక్కడక్కడ మనకు కొంచెం ఈ వెల్లుల్లి పాయ కూడా తగులుతుంది, తినేప్పుడు బాగుంటుంది టేస్ట్ చాలామంది. దీంట్లో పొట్లకాయ ముక్కలండి. సో ఇక్కడే సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు అండి. వావ్. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించేద్దామండి. సో ఈ ముక్క మనకు సగం ఉడికిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆ ఉల్లికారం ఉంది కదా, అదే. సో అదే యాడ్ చేసేసుకోవచ్చు. కాసేపు ఉడకనిద్దాం. ఎస్ అండి. అయితే ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
తలలో చుండ్రు పట్టుకుందంటే మాత్రం చాలా చికాగ్గా ఉంటుంది, అలాగే జుట్టు కూడా ఎక్కువగా రాలుతూ ఉంటుంది. అందుకని చుండ్రు తగ్గించుకోవడానికి ఇలా ట్రై చేసి చూడండి. వేపాకును గుజ్జులాగా చేసుకునైనా సరే, లేకపోతే వేప నూనెనైనా సరే నెలకొకసారి తలకు బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేయడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు తలలో చుండ్రు అనే సమస్య ఉండదు. చిట్కా చూసాం కదండి. ఓకే, ఇక్కడ పొట్లకాయ కూడా ఉడికిపోయిందా? ఉడికిపోయిందండి. సో దీంట్లో మనం ఉల్లికారం వేసేద్దాం. సో పొట్లకాయ ఏమాత్రం ఉందో ఉల్లికారం కూడా ఆ మాత్రం ఉండాలన్నమాట. ఉండాలండి, సమానంగా ఉంటేనే బాగుంటుంది అంటారు రెండు కొలతలు. ప్రతి ముక్కకు కూడా బాగా పట్టేస్తే బాగుంటుంది. అసలు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుతుంటే యమ్ యమ్ బాగుంటుంది. చాలా మంది జస్ట్ ఆ ఉల్లికారం అలా చేసుకొని పోపు పెట్టేసుకుని కూడా తింటూ ఉంటారు. అవునా? ఆహా. బాగుంది. సో కొంచెం వేగాలి మనకు, అంటే ఆ ఉల్లిపాయది కొద్దిగా లైట్ మనకు ఆ పచ్చివాసన పోతే బాగుంటుంది. బాగుంటుంది. సో ఇలాగే మూత తెరిచి ఓపెన్ అయ్యండి, ఓపెన్ గా చేసుకోవాలి. సో మూత పెట్టేసి ఏంటంటే దాంట్లో కొంచెం వాటర్ లా వస్తుంది కదా, సో కొంచెం లూజ్ అవుతుంది మనకు. ఆ ఉల్లిపాయలో ఉండే వాటర్ అంతా కూడా కొంచెం ఆవిరైపోతే మనకు బాగుంటుంది. సో ఇలా వదిలేద్దాం కాసేపు. ఎస్. సో దీంట్లో ఇంకా పొడులు అవి ఏమీ అక్కర్లేదండి, దీంట్లోనే మనం ధనియాలు వేసాం, జీలకర్ర వేసేసాం కదా. అవును. సో ఆ రుచులు దీనికి వచ్చేస్తాయి. ఫ్రెష్గా వేసామన్నీ. ఎస్, తెలుస్తుందా ఫ్రెష్? తెలుస్తుంది, చాలా బాగా తెలుస్తుంది. సో కొద్దిగా మగ్గనిద్దాం ఒక్క నిమిషం. ఎస్ అండి. ఓకే అండి, కొంచెం దగ్గర పడింది కదా, తీసేసుకోవచ్చు. ఓకే. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే. సో వేడి వేడిగా పొట్లకాయ ఉల్లికారం రెడీ అండి. బ్యూటిఫుల్. పొట్లకాయ ఉల్లికారం రెడీ. చాలా సులువు, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పొట్లకాయ ఉల్లికారం తయారీ విధానం: ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, చింతపండు వేసి మరోసారి మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉల్లికారం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పొట్లకాయ ఉల్లికారం రెడీ. పొట్లకాయ ఉల్లికారం ఎర్ర ఎర్రగా భలే చూడ్డానికి అట్రాక్టివ్ గా ఉంది. ఎస్. ఇందాక మనం చెప్పినట్టుగా వాళ్ళ ఇంట్లో రుచులకు తగ్గట్టుగా లేదా వాళ్ళ వేసుకున్న మిరపకాయల ఘాటుకు తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిఘాటు బాగా తెలుస్తోందండి. ఉల్లికారం అన్నారు కాబట్టి ఆ ఉల్లిఘాటు. ఎస్ అండి. అండ్ పొట్లకాయతో ఆ ఘాటు న్యూట్రల్ అయ్యి బాగుంది టేస్ట్. అవునండి. సో వాటర్ వెజిటబుల్ కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేసుకుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పొట్లకాయ ఉల్లికారం తినండి, అమ్మి అమ్మి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇంట్లో లడ్డూలు చుట్టుకుంటూ ఉన్నట్లయితే చేతికి కాస్త నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టుకున్నట్లయితే లడ్డూలు బాగా రౌండ్గా వస్తాయి, విరిగిపోకుండా ఉంటాయి, రుచికరంగా కూడా ఉంటాయి. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మలబారీ పనీర్ ఒక హై ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి అది నాన్ వెజిటేరియన్తో సమానం కాబట్టి వారంలో 1-2 సార్లు మనం దాని డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. అలాంటప్పుడు మనము రెసిపీని వేరియేట్ చేయడం చాలా అవసరం అయిపోతుంది. ఇక్కడ ఒక కొత్తగా న్యూగా ట్రై చేసిన రెసిపీ మలబారీ పనీర్ కొబ్బరి పాలు యూస్ చేసి చేశారు. సో కొబ్బరి పాలు మంచిదా కాదా అని చూస్తే అందులో మనకి గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ వస్తాయి, అలాగే లాక్టోజ్ ఫ్రీ మిల్క్ లాగా కూడా పనికొస్తుంది. అంటే ఎవరికైతే రెగ్యులర్ మిల్క్ పడదో, దాంతో కొంచెం బ్లోటింగ్ కానీ ఎసిడిటీ లాగా అనిపిస్తుందో
వాళ్ళ రెసిపీస్లో కానీ తాగడానికి కానీ కొబ్బరి పాలు అనేది యూస్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ కొబ్బరి అనగానే మనకి అందులో మెయిన్ టాప్ న్యూట్రియంట్ వచ్చేది పొటాషియం. అది మన మసిల్ని హెల్తీగా ఉంచుతుంది, ఒక రకమైన పెయిన్ కానీ టైర్డ్నెస్ కానీ లేకుండా ఉంచుతుంది. సో పర్ఫెక్ట్గా సోడియం పొటాషియం బ్యాలెన్స్ కోసం చాలా బాగా పనికొస్తుంది. ప్రోటీన్ కోసం మనకి పనీర్ ఉంది కాబట్టి అందులోంచి మనకి కాల్షియం వస్తుంది. సో కోకోనట్ మిల్క్ నుంచి కాల్షియం రాకపోయినా కూడా మనకి పొటాషియం, ప్రోటీన్ అండ్ కాల్షియం ఈ టాప్ న్యూట్రియంట్స్తో ముందుకు వస్తున్న రెసిపీ కాబట్టి ఇది ఒక వెరీ హెల్దీ రెసిపీ. మీరు వారంలో 1-2 సార్లు కనుక పనీర్ చేస్తుంటే వన్స్ ఇన్ అ వైల్ ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఖోవా ఖజూర్ హల్వా. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్గా స్వీట్నెస్ కోసం కంప్లీట్గా ఖజూర్ వాడారు కాబట్టి అది డెఫినెట్గా మనకి ఒక గుడ్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. ఖోవా నుంచి మనకి చాలా వరకు ఫ్యాట్ వస్తుంది, సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. మేజర్ ఇంగ్రీడియంట్ ఇందులో హల్వా కోసం రవా యూస్ చేశారు. సో రవా ఒక రిఫైన్ ప్రోడక్ట్. మనం దాన్ని రీప్లేస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోధుమ రవ్వతో చేసినా కూడా ఒక హెల్దీ కేటగిరీలోకి వచ్చినట్టు ఉంటుంది. ఈ రెసిపీ హైలైట్ ఏంటి అంటే ఖర్జూరం యూస్ చేశారు కంప్లీట్గా స్వీట్నెస్ కోసము. సో ఖర్జూరంలో మనకి అఫ్కోర్స్ ఆ క్యాలరీస్ అనేవి వచ్చినప్పటికీ గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం వస్తుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఖర్జూరంలోంచి వస్తుంది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు కాబట్టి మనం రెగ్యులర్గా కనుక స్వీట్ మన ఇంట్లో తయారు చేస్తున్నప్పుడు ఇలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ సోయా ఉత్తప్పం. ఇది మన రెగ్యులర్గా ఇన్స్టెంట్గా చేసుకునే రవాతో చేసే ఉత్తప్పంని కొంచెం ఎన్హాన్స్ చేశారు. సోయా మిల్క్ కానీ సోయా గ్రాన్యూల్స్ కానీ మనం ఎప్పుడైతే రెసిపీలో యాడ్ చేస్తామో ఆ రెసిపీలో ప్రోటీన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఎస్పెషల్లీ అది వెజిటేరియన్ ప్రోటీన్ మనకు ఒక పల్స్ నుంచి వస్తుంది కాబట్టి దానిలో బ్యాడ్ ప్రాపర్టీస్ అనేవి ఏవి లేకుండా ఉంటాయి. సోయా గ్రాన్యూల్స్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే మనం చిన్న క్వాంటిటీ స్మాల్ క్వాంటిటీ ఒక 10 గ్రాములు యాడ్ చేసినా కూడా మనకి ఒక 4 to 5 గ్రామ్స్ ప్రోటీన్ వస్తాయి కాబట్టి వెజిటేరియన్ సోర్సెస్లో అన్నిటికంటే కూడా హై ప్రోటీన్ ఉన్నది. ఇందులో రవా ఉన్నది, రవా యాడ్ చేశారు, పెరుగు యాడ్ చేశారు ఆ ఉత్తప్పం లాగా రావడానికి. రవ నుంచి మనకి కొంచెం క్యాలరీస్ వస్తాయి, పెరుగు గుడ్ ఇంగ్రీడియంట్, దానిలోంచి కాల్షియం వస్తాయి, ప్రోబయాటిక్స్ వస్తాయి. అలాగే ఇందులో కొంచెం సోయా మిల్క్ కూడా యాడ్ చేశారు. సో సోయా మిల్క్లోంచి కూడా మనకి ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది కాబట్టి జస్ట్ ఒక ఉప్మాను పెరుగు యాడ్ చేసి ఒక స్నాక్ తయారు చేయకుండా ఇందులో సోయా యాడ్ చేసి దాని ప్రోటీన్ వాల్యూ అనేది ఎన్హాన్స్ చేశారు. మనం ప్రతి రెసిపీని కూడా ప్రోటీన్ ఎన్హాన్స్ ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండాలి కాబట్టి ఇది ఒక గుడ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా కూడా పనికొస్తుంది. అలాగే ఈవినింగ్ టైంలో వెరీ స్మాల్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఒక గుడ్ స్నాక్ లాగా కూడా పనికొస్తుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పొట్లకాయ ఉల్లికారం. యూజువల్గా పొట్లకాయ వెజిటబుల్ని మనం తినాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. ఇది ఒక సింపుల్ వెజిటబుల్. మనము చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోవాలి, లేకపోతే స్టమక్లో ఆల్రెడీ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు సింపుల్ వెజిటబుల్ తినాలి అన్నప్పుడు పొట్లకాయ ఒక గుడ్ ఈజీలీ డైజెస్టబుల్ వెజిటబుల్. ఈ రెసిపీలో ఉల్లిపాయలు, వెల్లుల్లి అవన్నీ వేసి తయారు చేశారు కాబట్టి గుడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఒక సింపుల్ రెసిపీ మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాఫీ అంటే ఇష్టం ఉన్నా కూడా తాగడానికి చాలామంది కాస్త వెనుకంజ వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ ఆకలి మందం వచ్చేస్తుందో, కడుపులో మంట వచ్చేస్తుందో అని భయపడుతూ ఉంటారు. కాఫీ తాగే ముందు ఒక అరగంట ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఆ తర్వాత కాఫీ తాగినట్లయితే ఆకలి మందం కానీ కడుపులో మంట కానీ ఇలాంటి సమస్యలు ఏవి ఉండవు. హ్యాపీగా కాఫీ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. మీ తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు గారు, ఎప్పటిలాగే ఇవాళ చేసిన వంటలన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదా, మేము చేసే ఈ స్పెషల్ వంటలన్నీ మీకోసమే. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.